ఉదయాన్నే ఏదో ఔటింగ్ అంటూ వెళ్లారు. ఎక్కడికి వెళ్లారు, ఏం చేశారు? నిజమైన గాయత్రిని పట్టుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నాకేమీ తెలియనివ్వడం లేదు. పొద్దున్నే బొట్టికంటూ ఒక్కతే వెళ్ళటానికి ప్రయత్నం చేసింది. పాప మేడం తోడుగా వెళ్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒంటరిగా వెళ్ళి ఏదో ప్లాన్ చేద్దామనుకుంది. అయినా తనని నమ్మడానికి లేదు. ఖచ్చితంగా ఏదో ప్రయత్నం చేసి ఉంటుంది. మేడం, మార్నింగ్ మీరు షాపింగ్ కని వెళ్ళారు కదా, షాపింగ్ చేశారు మేడం? షాపింగ్ చేశాం రాధా, చాలా బాగున్నాయి. నీకు తర్వాత చూపిస్తాను. ఓకే మేడం. మార్నింగ్ నేను గాయత్రి గారితో వెళ్ళలేకపోయాను. సారీ మేడం, మీరొక్కరే వెళ్ళారు. ఇప్పుడు నా షాపింగ్ గురించి ఎందుకు అడుగుతుంది? ఏం తెలుసుకోవాలనుకుంటుంది? నేనొక్కదాన్నే కాదు రాధా, గాయత్రి ఫ్రెండ్ కూడా వస్తానంది. కానీ ఎందుకో లాస్ట్ మినిట్లో అమ్మాయి రాలేదు. మీరుంటే తనెందుకు వస్తుంది మేడం? వస్తే దొరికిపోయి బండారం బయటపడుతుంది కదా. అయ్యో అవునా మేడం? మీరు లేకపోయింటే వచ్చేదేమో. మీరు ఉన్నారని డ్రాప్ అయిందనుకుంటా. లేదంటే గాయత్రి గారి ఫ్రెండ్ మీకు పరిచయం అయ్యుండేది. అవును రాధా, తనకి చాలా మొహమాటంలా ఉంది. గాయత్రి గారు, ఒకసారి మీ ఫ్రెండ్ని మన ఇంటికి పిలవచ్చు కదా. చక్కటి భోజనం పెట్టి పంపిద్దాం. ఓహో, నన్ను ఇరికించాలని ట్రై చేస్తున్నావా? ఇప్పుడు నేను నిన్ను ఎలా ఇరికిస్తానో చూడు. రాధా, మా ఫ్రెండ్ సంగతి సరే, కానీ మీరేంటి ఈ మధ్యన పూజలు, వ్రతాలు, అడవులు, ఔటింగ్లు అంటూ ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో బయట టైంపాస్ చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నావు అమ్మ గాయత్రి? అవన్నీ మన కోసమే కదా చేస్తున్నారు. కరెక్టేనన్నా, నేను కాదనడం లేదు. కానీ ఈ పనులన్నీ చేస్తూ ఆఫీస్ వర్క్ చేయకపోతే ప్రాబ్లం మనకే కదా. రేపేదైనా తేడాలు వస్తే వీళ్ళు తప్పించుకుంటారు, కానీ మనమే ఇబ్బంది పడతాం కదా. ఏం నానమ్మా, నేను కరెక్ట్ గానే మాట్లాడానా? నువ్వు నా బంగారు తల్లివి. ఏ మాట మాట్లాడినా నువ్వు కరెక్ట్ గా మాట్లాడతావు. వాసు, రేపేదైనా జరిగితే సమాధానం మనం చెప్పుకోవాలి. ఆ భయమేమీ లేదు గాయత్రి. మేమీ పని చేసినా నీతి, నిజాయితీ, బాధ్యతతో చేస్తాం. ఇంట్లో పనులు చేస్తున్నాం కదా అని ఆఫీస్ వర్క్ ని అశ్రద్ధ చేయం. ఎందుకంటే తీసుకుంటున్న జీతానికి, తింటున్న ఉప్పుకి, ఉంటున్న ఇంటికి అన్యాయం చేయం. అందలం ఎక్కాలని అనుకో. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇక్కడ ఎవరు అప్పనంగా తినడం లేదు, ఉండడం లేదు. ఎవరు ఏం పని చేస్తున్నారో, ఎవరి బాధ్యతలేంటో తెలుసుకోవాల్సిన బాధ్యత దేవకి వాసుదేవుల కూతురుగా నాకుంది. అందుకే అడుగుతున్నాను. బాధ్యత తీసుకోవటంలో తప్పులేదు గాయత్రి గారు. అది ఎవరైనా తీసుకోవచ్చు, ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా. అంటే ఏంటి, నేను బయటదాన్నా? మీరు ఏం చేస్తున్నారు అని అప్డేట్ అడిగితే చెప్పరా? గాయత్రి, ఇంతకు ముందు రాధ నాకు మొత్తం అప్డేట్ ఇచ్చేదమ్మా. వాళ్ళకి ఇబ్బందులు ఏం లేవు. ముందు నువ్వు భోంచేయి. ఇక్కడ పనులన్నీ నువ్వు తర్వాత తీరిక చూసుకుందుగానిలే. నా మనవరాలు ఎవరినైనా ఎప్పుడైనా ఏమైనా అనొచ్చు. వదిలేస్తే అనవసరమైన గొడవలా మారేలా ఉంది. అడగచ్చు. డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నప్పుడు కూర వడ్డించనా, అన్నం వడ్డించనా, ఇంకాస్త వేసుకోండి అంటూ అడగచ్చు కదా.
చూడు రాదా, సార్ ప్లేట్లో సార్కి ఇష్టమైన కర్రీ అయిపోయి చాలాసేపు అవుతుంది. రాధ మాత్రం ఇంకా కూర వేయమంటారా అని మాత్రం అడగట్లేదు. ఇక నా కోసం ఈరోజు చప్పిడి కూరలు చేసిందో లేదో ఏం చెప్పట్లేదు. అదేంటి రాధా, ఈ రోజు కూడా మనోహర్కి చప్పటి కూరలేనా? లేదు మేడం, తన కోసం చేస్తే నేను తినాల్సి వస్తుంది. అందుకే ఈ రోజు కారంగా ఘాటుగా చేశాను. అవునా? మరి చూస్తావేంటి రాదా, వడ్డించు. టాపిక్ డైవర్ట్ అయ్యింది కాబట్టి సరిపోయింది. లేదంటే కోపంలో ఆవేశంలో నేను నోరు జారితే నా బండారం బయటపడేది. తినండి గాయత్రి గారు. ఏమండి? ఏం చేస్తున్నారు? ఇంకొంచెం వేనా? తినండి. రాధా, ఈ టైంలో పాటలేంటి? నాకు నిద్ర వస్తుంది. ఆ, నాకు రావటం లేదు, నువ్వు పడుకో. నేను నిద్రపోవాలంటే ఫస్ట్ నువ్వు ఆ పాటలు ఆఫ్ చేయాలి. నాకు నిద్ర రావాలంటే మ్యూజిక్ వినాలి. అదేంటి? అదంతే. నీకు డ్రైవింగ్ చేసేటప్పుడు పాటలు వినటం అలవాటు, నాకు నిద్రపోయేటప్పుడు పాటలు వినటం అలవాటు. రాధా, నీతో వాదించే ఓపిక కూడా లేదు. ప్లీజ్ రాధా. సర్లే, పడుకో. అమ్మా, థ్యాంక్స్. అసలు ఈ వ్యక్తి ఎవరు? రాధా, మళ్ళీ స్టార్ట్ చేసావా? పడుకోవచ్చు కదా. ఏంటి నీ ప్రాబ్లం? నువ్వు పడుకో. అది కాదు రాధా, ఆ ఫొటోస్ గుడిలో చూసావు, కారులో చూసావు, ఇంతకు ముందే బెడ్ పైన పెట్టి కూడా చూసావు, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నావు. ఎన్నిసార్లు చూసినా మీ సేమ్ ఫొటోసే కదా, ఎందుకు అన్నిసార్లు చూడ్డం? అది కాదు మనోహర్, ఈ గాయత్రిని ఎత్తుకున్న వ్యక్తిని చూస్తూ ఉంటే ఏదో డౌట్ వస్తుంది. ఎవరు ఇతను? అయితే ఇప్పుడు ఏమంటావు? ఇతని గురించి కనుక్కొని ఇతని పట్టుకుంటే గాయత్రిని ఎత్తుకెళ్లిన వాళ్ళ గురించి తెలుస్తుందేమో కదా. అంటే గాయత్రిని అతనే కిడ్నాప్ చేశాడని నువ్వు అనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు? నేనిప్పుడు అలా అన్నాను. ఇతన్ని కలిస్తే ఏమైనా వివరాలు దొరుకుతాయేమో అని అన్నాను. అయినా నీకెందుకంత కోపం వస్తుంది? కోపం కాదు రాధా, నువ్వు కనిపించిన వాళ్ళందరినీ అనుమానిస్తుంటే మనం దారి తప్పుదామేమో అనిపిస్తుంది, అందుకే అలా అన్నాను. అది కాదు మనోహర్. ఈ టైంలో ఎవరు? చూద్దాం పద.